ఆదివారం ఆంధ్రజ్యోతి కొత్త పలుకులో మా ఎండి రాధాకృష్ణ గారు కూడా రాశారు ఇంటర్నల్ దీని సోర్సెస్ ప్రకారం. అదేంటి అంటే పోతున్న ఎమ్మెల్యేలని కాపాడుకోవడానికి లేకపోతే ఇదో చేసుకోవడానికి బీజేపీతో చర్చలు జరుపుతున్నాం మనం. మరి ఏం చర్చలు జరుపుతున్నాము, ఎవరు ఇదవ్వాల్సిన అవసరం లేదు, మన ఉనికి మనకే ఉంటుంది, బ్రహ్మాండంగా మనం ఇలా ఇదే పార్టీ బ్రహ్మాండంగా ఉంటుంది, ఇట్లాంటి మాటలు ఏదో చెప్పినట్టుగా చూసాం మనం వార్తల్లో. సో నిజంగానే అలాంటి జరుగుతోందా? బీఆర్ఎస్ బీజేపీ వైపు చూస్తోందా సహాయం కోసమో ఇంకో దానికోసమో? పార్టీగా బీఆర్ఎస్ని కలుపుకోవాలి లేదా ముందుకెళ్ళాలి అనేటువంటి ఆలోచన బీజేపీకి అధిష్టానానికి లేదు, రాష్ట్ర నాయకత్వానికి అంతకంటే కూడా లేదు. ఒకటి కారణం, 10 సంవత్సరాలు అధికారం ఇస్తే అవినీతిమయం చేయటం, కుటుంబ పాలనగా మార్చటం, 4 కోట్ల తెలంగాణని నలుగురికే మరి పరిమితం చేసినటువంటి ఒక పరిపాలనలో ప్రజలు తీర్పు ఏ రకంగా మూడోసారి ఇచ్చారో మనందరం కూడా చూసాం. ఇక పోతే పీకల్లోకి వరకు అవినీతిలో కూరుకుపోయింది బీఆర్ఎస్ అధినాయకత్వం. అది మద్యం కుంభకోణం అయినా కావచ్చు, కాళేశ్వరం అయినా కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ ఏమైనా కావచ్చు, లేకపోతే గొర్రెలు బర్రెల యొక్క కొనుగోలైనా కావచ్చు, లేకపోతే ఇంకో రకమైనటువంటి వ్యవహారమైనా కావచ్చు. కాబట్టి మేము అసలు అలాంటి అవకాశం ఇవ్వటంలే, అలాంటి ఆలోచన చేయటంలే. ఇక పోతే ఇందాక 2-3 సందర్భాల్లో శ్రీధర్ రెడ్డి గారు, ఆది శ్రీనివాస్ గారు మాట్లాడుతూ బీజేపీ ఏం తక్కువ కాదు ఈ ఫిరాయింపుల్లో అని చెప్పన్నారు. చాలా స్పష్టంగా ప్రతిసారి, ప్రతి సమయం, ప్రతి సందర్భంలో ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీగా బీజేపీ లేదా అధికార పార్టీగా బీజేపీ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ లో ఉన్నటువంటి లుకలుకలు, కాంగ్రెస్ లో ఉన్నటువంటి తగులాటలు, కాంగ్రెస్ లో ఈ మధ్య కాలంలో దిశ తప్పటం, దశ మారటంతో చీలికలుగా బీజేపీలోకి వస్తే మేము రాజీనామాలు చేయించి మళ్ళీ ఉప ఎన్నికలకు వెళ్ళాం. అది ఏ రాష్ట్రమైనా సరే, కర్ణాటక అయినా, మధ్యప్రదేశ్ అయినా, మహారాష్ట్ర అయినా, మేము ఆ రకంగా ఉప ఎన్నికలకు వెళ్ళి మళ్ళీ గెలిచాం. గెలిచిన తర్వాత మేము ముందుకెళ్ళాం. ఇది గమనించాలి. కాబట్టి ఆ కాంగ్రెస్ చేసే నిర్వాహకానికి ఈ బీఆర్ఎస్ పాడేటువంటి పాటకి మాకు ముడిపెట్టకూడదు. మేము ఇప్పటికి కూడా నీతి విలువలు కట్టుబడి ఉన్నాం. ఇందాక వ్యంగ్యంగా మాట్లాడారో తెలియదు, శ్రీధర్ రెడ్డి గారు, ఈటల రాజేంద్ర గారు తనకే తాను రాజీనామా చేసి బయటకు రావాలనుకున్నాడని చెప్పన్నారు. కాదు, బీజేపీ చెప్పింది స్పష్టంగా, మీరు బీజేపీలో రాదలుచుకుంటే మీరు రాజీనామా చేసి మీ పైన మోపబడ్డటువంటి ఆరోపణలు ఏవైతే వస్తున్నాయో దానికి మీరు ప్రజాక్షేత్రంలోకి రండి, బీజేపీ పేరు మీద పోటీ చేద్దరు, కానీ మేము గెలిపిస్తాం, బీఆర్ఎస్ కళ్ళు తెరిపిస్తామని చెప్పని వారి రంగంలో దింపాం. అట్లాగే రాజగోపాల్ రెడ్డి సంబంధించినటువంటి విషయం వచ్చినప్పుడు కూడా అప్పుడు కూడా అంతే, ఆయన కాంగ్రెస్ పోరాటం చేయటం లేదు, బీఆర్ఎస్ ని అంటే తుదుముట్టించడం లేకపోతుంది, ఎక్కడికక్కడ జీవోత్సవంలా కాంగ్రెస్ పడి ఉంది,